ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ మనతో పాటు ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. సుమన్ టీవీ ప్రేక్షకులకు ఎంతో సుపరిచితులు వారు. ప్రత్యేకించి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి గురించి, వారి లీలల గురించి అనేక మాధ్యమాల్లో వారు చెప్పే విధానం కానీ, వారు చెప్పినటువంటి ప్రవచనాలు, వారి మాటలు విని ఎంతో మంది వాళ్ళ జీవితాల్లో చాలా మార్పులు చేసుకున్నారు. హరే కృష్ణ ప్రభుజీ, ఎలా ఉన్నారు? బాగున్నానండి. చాలా సంతోషం. చాలా రోజుల తర్వాత మాట్లాడుతూ ఉన్నాము. మీరు కూడా చాలా బిజీగా ఉన్నారని విన్నాము. అలాగే వివిధ దేశాలలో కృష్ణ భక్తి గురించి, అలా కృష్ణుడి లీలల గురించి మీరు ప్రవచనాలు ఇస్తూ ఉన్నారు. ఆస్ట్రేలియా వెళ్ళున్నారు రీసెంట్గా, తెలుసుకున్నాము. ఎలా ఉంది మీ ప్రస్తుతం మీ జర్నీ, ఎలా సాగుతోందండి? చాలా బిజీగా సాగుతుంది. ఒక ప్రోగ్రామ్ తర్వాత ఇంకో ప్రోగ్రామ్, ఒక ప్లేస్ తర్వాత ఇంకో ప్లేస్, ట్రావెలింగ్ ఎక్కువగా అవుతుంది అనమాట. సో సమ్హౌ ఇప్పుడు భగవంతుడు ఆ సేవనిస్తున్నారు, చేస్తున్నాం. అలాగే ఇవాళ ప్రత్యేకం ఏంటంటేనండి, ఎప్పుడు సింగిల్గా నేను ఉంటాను, ఒక యాంకర్గా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు వాటికి సమాధానాలు ఇస్తూ ఉంటారు. వ్యూవర్స్ అడిగిన కొన్ని క్వశ్చన్స్ కామెంట్స్ రూపంలో ఉన్న వాటిని మాత్రమే మీ ముందు ఉంచాను. కానీ ఇవాళ మీ వీడియోస్ చూసి చాలా వరకు పరివర్తన చెందినటువంటి కొంతమందిని తీసుకొచ్చాను. వీళ్ళు ఏంటంటే చాలా సందేహాలు ఉన్నాయి మాకు, మేము డైరెక్ట్గా ప్రభుజీతో మాట్లాడాలనుకుంటున్నామని ఎప్పటి నుంచో అడుగుతున్న వాళ్ళే. సో అలా కొంతమంది మాత్రమే, చాలామంది అలా నాకు ఎప్పుడు ప్రోగ్రామ్కి వెళ్ళినా, ఈవెన్ నేపాల్కి వెళ్ళినా కూడా మమ్మల్ని చాలామంది పలకరించి మరి అడుగుతూ ఉన్నారు, ఇలా ప్రణవానంద గారితో ఇంటర్వ్యూస్ చేస్తారు కదా, మేము వారితో మాట్లాడాలనుకుంటున్నాం, ఎలా ఎలా అని చాలామంది. బట్ మీ సందేహాలు ఏంటో చెప్పండి, మీ తరపున నేను అడుగుతానని చెప్పి ఎప్పుడు వాళ్ళకి చెప్తూ ఉంటాను. అలా చాలా క్వశ్చన్స్ ఇవాళ నేను ప్రత్యేకంగా అడిగే కన్నా ఇక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అడుగుతారు. మరి స్టార్ట్ చేద్దామండి. తప్పకుండా. నమస్కారం గురూజీ, నా పేరు సంగవి. నేను చాలా టెంపుల్స్కి వెళ్తుంటాను. సో ఏంటంటే అక్కడికి వెళ్తే విఐపి టికెట్ ఒకటి ఉంటుంది, నార్మల్ టికెట్ ఒకటి ఉంటుంది కదా సార్. నార్మల్ పర్సన్స్ వెళ్ళడానికి అది 100 విఐపి టికెట్ వాళ్ళకి తొందరగా దర్శనం అవుతుంది, నార్మల్ పర్సన్స్ వాళ్ళకి తొందరగా దర్శనం కాదు. దానికి ఏమన్నా చెప్పగలుగుతారా? మనము కొన్ని ఆలయాల్లో ఆ వ్యవస్థ ఉన్నది, వీ కెనాట్ డినై ఇట్. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళామనుకోండి, 300 రూపాయలు స్పెషల్ దర్శనం టికెట్ ఉంటుంది. తర్వాత సామాన్యులు వస్తారు, నడకదారి వాళ్ళు వస్తారు. ఇప్పుడు భగవంతుడి దృష్టిలో అందరు సేమే అండి. ఆయన ఏమి వీళ్ళు 300 వల్ల ఇంకో ఎక్స్ట్రా కృపిస్తా, వీళ్ళు నడుచుకుంటూ వచ్చారా పర్వాలేదులే వీళ్ళని లాస్ట్ చూస్తా, అలా ఉండదు కదండి. స్వామి ఎప్పుడు సేమ్ అనుగ్రహం, అందరికీ ఒకటే విధంగా భగవంతుడు భావన ఉంటుంది. కానీ ఒక వ్యవస్థ, ఇప్పుడు కొంతమంది మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళినప్పుడు కొంతమందిని అడిగాం, మీకు ఏదన్నా అంటే ఎందుకోసం మీరు ఫ్రీగా దర్శనం చేసుకుంటున్నారు, 300 టికెట్లు ఎందుకు కొనుక్కోలేదు? మాకేం పర్వాలేదండి, మేము లైన్లో హాయిగా గోవిందనామాలు చెప్పుకుంటాం, ఇక్కడ వేడివేడిగా బిసిబల్లి బాత్ ఇచ్చారు, ఇప్పుడే తిన్నాం, మేము కాఫీ తాగాం, టాయ్ తాగాం, ఇక్కడ పిల్లలు పడుకున్నారు, నేను కూడా పడుకుంటాను, రేపు పొద్దున్న లేసి స్నానం చేసి దర్శనానికి వెళ్తాం. అంటే మీకేమి కష్టం కలగట్లేదు కదా, కష్టం ఏముంది, ఇంత బ్రహ్మాండంగా ఉంది, దేవుడి సన్నిధిలో గలపగలుగుతున్నాము అని కొంతమంది చెప్పినారు నాకు. దాంతోపాటు కొంతమందికి ఇబ్బంది అవుతుంది. సపోజ్ కొంతమంది ఫస్ట్ విఐపీలు అందరినీ పంపించేశారు, దాని తర్వాత ఈ వ్యవస్థ ఎక్కడ లేదు చెప్పండి. మీరు ఎప్పుడైనా క్రికెట్ చూడడానికి వెళ్ళారనుకోండి, విఐపి సీట్లను ఉంటాయి, ఫ్రంట్ కారిడార్ సీట్లను ఉంటాయి. సినిమా థియేటర్కి వెళ్ళారా మీరు, రిక్లైనర్ సీట్లు ఉంటాయి, బాల్కనీ థియేటర్ సీట్లు ఉంటాయి. అందరికంటే తక్కువ పెట్టిన వాడి ఫస్ట్ సీట్ ఇస్తాడు, వాడు ఇలా చూడాలి సినిమాని. అందరికంటే ఎక్కువ కాస్ట్లీ టికెట్స్ అన్ని కొద్దిగా వెనకాల ఉంటాయి, అక్కడ నుంచి హ్యాపీగా వాడు రిలాక్స్ అయ్యి చూస్తూ ఉంటాడు. అన్ని చోట్ల ఉన్నది కదా ఈ సిస్టమ్. ఆ సిస్టమ్ని మరి దేవుడి దగ్గర ఎందుకు, అన్యాయం కదా అని చాలామందికి మనసులో బాధ వస్తుంది. కానీ మీరు చూసారనుకోండి, కొంతమందికి సమయం ఉంటుంది, కొంతమందికి డబ్బులు ఉంటాయి, కొంతమందికి త్వరగా దర్శనం కావాలని ఉంటుంది, కొంతమంది వాళ్ళు చేసే సర్వీసెస్, ఇప్పుడు పొలిటీషియన్స్ ఉంటారు, వాళ్ళు ఎంతసేపు అని లైన్లో ఉంటారు, వాళ్ళకి ఇంకా బిజినెస్లు ఉంటాయి కదా, ఏం చేయాలి అని. కానీ ఒక ఓవరాల్ మంచి మూడ్ అని అంటే, మీకు కొన్ని ఆలయాల్లో దక్షిణాది ప్రదేశాలలో అలా విఐపి టికెట్స్ ఉంటాయి. మీరు పూరి జగన్నాథ్ వెళ్ళారా ఎప్పుడైనా? అందులో విఐపి లేడు, ఎవ్వరు లేడు, అందరు నేసి తొక్కేయటం అంతే. అక్కడ ఏం తారతమ్యం ఉండదు, ఎవడొచ్చినా అదే లైన్లో వెళ్ళాలి, అదే లైన్లో బయట రావాలి. మేము అయోధ్య రామ మందిర ప్రతిష్టకు ఉన్నాం మేము అక్కడ. ఆ రోజు జనవరి 22వ తారీఖున, ఆ రోజు దర్శనం వెళ్ళే సమయానికి మేము మళ్ళీ బయటకు వస్తామా లేదా తెలియని పరిస్థితిలో ఉండే మేము. అలా అందరూ ఒకటే దారి, విఐపి లేరు, ఎవరు లేరు. వివిఐపి పెద్ద పెద్ద వాళ్ళు 30 సెక్యూరిటీ పెట్టుకున్న వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా, అయ్యా రామ ఈసారి మిమ్మల్ని చూడలేము, ఈ రష్కి నెక్స్ట్ టైం వస్తాము అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు తెలుసు. రామాయణ సీరియల్లో ఎవరైతే రాముడి పాత్ర చేశారో ఆయనకి దర్శనం కలగలేదు ఆ రోజు.
అంత సామాన్య ప్రజలందరూ కూడా అలా ఆలయంలోకి వెళ్ళిపోయి అలా బయటికి వెళ్ళిపోయి, ఇప్పటికీ కూడా కొన్ని ఆలయాల్లో లేవు, కొన్ని వ్యవస్థలు ఉన్నాయి. అది కరెక్టా రాంగా అని అంటే కొన్ని విధాలుగా చూస్తే అది రాంగ్, కానీ కొన్ని విధాలుగా చూస్తే అది కరెక్ట్. కొంతమందికి సమయం ఉంటుంది, వాళ్ళు దర్శనం కోసం స్పెండ్ చేస్తారు. కొంతమందికి డబ్బులు ఉన్నాయా, నేను ఉండలేను, త్వరగా దర్శనం చేసుకోవాలి, చేసుకుంటారు. అలాగే వికలాంగులకి సపరేట్ లైన్ ఉంది తిరుమలలో, వాళ్ళు తొందరగా ఎవరెవరి కన్వీనియన్స్ బట్టి వాళ్ళు. ఈ వ్యవస్థలో కొద్దిగా అలాంటి తప్పులు ఉండొచ్చు, కానీ భగవంతుడి దృష్టిలో తప్పు ఉండదండి. ఆయన విఐపి దర్శనంలో కళ్ళు కొద్దిగా ఇలా పెద్దగా చేసి, ఫ్రీ దర్శనంలో కొద్దిగా కళ్ళు కింద చేసి, ఆయన ఏదో బిజీగా వీళ్ళు ఫ్రీ వాళ్ళే, పద్మావతి నువ్వు చెప్పు, అలా ఏమి ఉండదు ఆయన దగ్గర. ఎవరొచ్చినా అలానే నవ్వుతూ ఉంటారు, ఎవరొచ్చినా అదే అభయహస్తాన్ని ఇలా పట్టుకొని ఉంటారు, అందరికీ ఒక విధంగా ఆశీర్వదిస్తుంటారు. కానీ మీకు ఒక విషయం చెప్పనా అండి, కష్టపడిన వాళ్ళకి ఇంకొక రవ్వ ఎక్కువ కృపనే భగవంతుడు అందిస్తాడండి. ఇప్పుడు మీకు ఎవరైనా మీ పుట్టినరోజు రోజు ఒకళ్ళు కార్డ్ షాప్లో చాలా ఫ్యాన్సీ గ్రీటింగ్ కార్డ్ కొని మీకు ఇచ్చారు, కానీ ఒక పిల్లవాడు 5 రోజులు కూర్చొని స్కెచ్ పెన్తో డ్రా చేసి మీ ఫొటోస్ అన్ని కలెక్ట్ చేసి నీట్గా పెట్టి ఫ్లవర్స్ కొనుక్కొని బొకేలా అరేంజ్ చేసి తీసుకొని మీకు ఇచ్చారు. మీరు ఎవరి గిఫ్ట్ చూసి ఇంప్రెస్ అవుతారు? ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే ఎక్కువ సమయాన్ని వెచ్చించారో, ఎవరైతే ఆ ప్రేమని ఇన్వెస్ట్ చేశారో వాళ్ళపైనే కదా ఎక్కువ గొప్ప చూపించేది, వాళ్ళకినే కదా ఎక్కువ మీకు నచ్చేది. భగవంతుడు కూడా అంతే అండి. ఆ కష్టము ప్రేమగా మారుతుంది. ప్రేమ ఉంటేనే కష్టపడతాం, లేకపోతే ఎందుకు కష్టపడతామండి? కాబట్టి నిజంగా చెప్పాలి అని అంటే వివిఐపి దర్శనం చేసుకునే వాళ్ళకి ఎక్కువ సుకృత, ఫ్రీ దర్శనంలోకి వెళ్ళే వాళ్ళకి ఎక్కువ సుకృత అంటే ఫ్రీ దర్శనంకే ఎక్కువ సుకృతి. ఎందుకు తెలుసా? ఎక్కువసేపు వాళ్ళు ఆ దివ్యక్షేత్రంలో ఉండగలుగుతారు, ఎక్కువ ప్రసాదాన్ని స్వీకరించగలుగుతారు, ఎక్కువ గోవింద నామాన్ని వినగలుగుతారు, ఎక్కువసార్లు గోవింద. ఇప్పుడు టికెట్లు చేసేస్తారు తెలుసు కదా మీకు, తిరుపతిలో ఈ కొద్దిగా రెస్ట్లెస్ అవ్వగానే గోవింద 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 గట్టిగా అరుస్తారనమాట. తర్వాత మళ్ళీ కొద్దిగా శాంతి అయిపోతుంది, పక్కన వాళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ గట్టిగా అరుస్తారు, మళ్ళీ మెల్లగా అయిపోతుంది. తర్వాత మళ్ళీ మన టర్న్ వచ్చినప్పుడు మళ్ళీ గోవింద, కోపం వచ్చినా గోవింద, బాధ వేసినా గోవింద, ఆనందం వేసినా గోవింద, దగ్గరికి వెళ్తున్నామని గోవింద. ఎంత సుకృతి చెప్పండి. కాబట్టి అట్ ద ఎండ్ ఆఫ్ ది డే వివిఐపి వాళ్ళు ఎంతసేపు ఉంటారు? ఒక 10 నిమిషాలు ఉండి పరిగెత్తుకుంటారు. వాళ్ళకి ఎక్కువ అదృష్టమా? ఫ్రీ లైన్లో ఉండి 15, ఇందాక గీతాంజలి గారు చెప్పారు 17 గంటలు పట్టిందట దర్శనానికి అని. 17 గంటలు స్వామివారి గుడి పక్కనే ఉండే అదృష్టం ఎవరికి దక్కుతుందండి? అది మాత్రం నిజం అండి. కాబట్టి మనము ప్రపంచాన్ని ఏ దృష్టితో చూస్తే మనకు అలా కనిపిస్తుంది. యద్భావం తద్భవతి. కానీ మన మనసులో కానీ ప్రతి దాంట్లో పాజిటివ్ అవుట్లుక్ కానీ ఉండగలిగితే మనకి ప్రతి విషయంలో కూడా మంచి కనిపిస్తుంది. అంటే దేవుడి ముందు అందరూ ఒకటే, ఆయనకి అందరూ 110 పేదైనా దానికి ఆయన. మనకి ఉండుండొచ్చు, మనం విఐపికి వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి, లేదా ఫ్రీ దర్శనంకి వెళ్ళాలి. కొంతమంది సర్వదర్శనంకి మేము వెళ్ళామండి, నడకదారిలో వెళ్ళాం తిరుపతి, సర్వదర్శనానికి వెళ్ళాం. కొంతమంది నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు ఇలా ఫలానా కదండి సుమంటి అని, మీకు విఐపి దర్శనం ఉంటుంది కదా, మీరు సర్వదర్శనంకి ఎందుకు వచ్చారు అని చాలా మంది ప్రశ్న వేశారు నన్ను. నాకు సర్వదర్శనంలో వెళ్తేనే ఆనందం, ఎక్కువసేపు ఉండగలుగుతాను అనేది. చూసారా? కాబట్టి ప్రతి ఒక్క వ్యవస్థకి కూడా దాని మంచి, దాని చెడు ఉంటుంది. కానీ మనం మంచిని చూడాలి, చెడుని సంస్కరించే ప్రయత్నము, ఆ శక్తి కలిగిన వాళ్ళమైతే సంస్కరించవచ్చు. అణువణువున భక్తి అయితే కనిపించింది నాకు, ప్రతి క్షణం ఆ స్వామి నామం చెప్పి. మనకేమొచ్చింది అన్ని గంటలు ఉండటం వల్ల అని అంటే మంచి జరిగింది ఒక విధంగా. కాబట్టి ప్రతి దాంట్లో మనం మంచిని వెతకటం ప్రారంభం చేయాలి. కాబట్టి ఈ వ్యవస్థని మార్చలేము, ఆ వ్యవస్థలో ఎలా మనం మంచిగా భగవంతుణ్ణి సేవించుకోవచ్చు, అది మన ఫోకస్ ఉంటుంది. చక్కగా చెప్పారు గురుజీ. హరే కృష్ణ.